నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పేపర్లోని రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు నా ఛానల్ను చూడండి, మీ అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో పెట్టండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు పేపర్లు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మూడు పేపర్లలోని వార్తలను చూద్దాం. ఫస్ట్ ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఫస్ట్ వెడ్డింగ్లు ఏముండాయి, ఏం వార్తలు ఉన్నాయి చూద్దాం. ఏఐతో వైద్య విప్లవం, రోగ నిర్ధారణలో వేగము, చికిత్సలో ఖచ్చితత్వము, వైద్యులు గమనించలేని అతిసూచ్య స్థాయిలోనూ జబ్బు గుర్తింపు, ముందస్తుగానే వ్యాధుల అంచనా, నూతన ఔషధాల ఆవిష్కరణలో పెరుగునున్న వేగము. చూడండి, ఏఐతో వైద్య విప్లవం అంట, అది రోగ నిర్ధారణలో వేగము, చికిత్సలో ఖచ్చితత్వము అని ఫస్ట్ రాశారండి ఈనాడు మెయిన్ పేపర్లో. ఇంకా నెక్స్ట్ చూస్తే వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారము. వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారము. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా మరో 6 మంత్రులు కూడా. ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరు. ఇందిరమ్మ ఇండ్లు పనులకు నేడు శ్రీకారం. నారాయణపేట జిల్లా ఆక్స్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పనులకు రాష్ట్ర ప్రభుత్వము శుక్రవారము ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు శ్రీకారం చుడుతున్నారంటండి. మొదటి దశ కింద చేపట్టే పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా ఆక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతాన్ని ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. చూడండి, ఇందిరమ్మ ఇండ్లకి ఈరోజు శ్రీకారం చుడుతున్నారండి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది రాశారు. ఇంకోటి, ఇలాగైతే హైడ్రాను మూసేస్తాము, స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు, సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు, ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహము, హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. చూడండి, నిర్మాణాలు కూల్చివేత వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది అని హైకోర్టు నిన్న హైడ్రాను గట్టిగా మందలించింది. ఒకటి చూస్తే ఏముంది, క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్వేచ్ఛ ఛార్జీలకు రాయితీ, 25% మినహాయింపు, మార్చి 31 వరకే. ఎల్ఆర్ఎస్కు సవరణలో ఉత్తర్వులు. చూడండి, ఎల్ఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు మంచిగానే ఉంది. భారత శుభారంభం. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ బోని అదిరింది. పేసర్లు మహమ్మద్ షమి, భారత్ రాణా గురువారం 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. మొదట బంగ్లాను 228 పరుగులకే కట్టడి చేసిన రోహిత్ సేన లక్ష్యాన్ని మరో 21 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడుతున్నది. చూడండి, ఆదివారం మ్యాచ్ ఎక్సలెంట్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంటుంది. ఆ రోజు టీవీల కాడ, జనాల కాడ ఫుల్ టీవీలు వదలరు ఆ రోజు. నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం. సాగర వివాదం, నీటి వినియోగం కేటాయింపులపై చర్చ. ఏపీ దోపిడీపై ప్రభుత్వం మొద్దు నిద్ర. మాజీ మంత్రి హరీష్ రావు.
భరాసా నిర్వాహకంతోనే కృష్ణా జిల్లాలో అన్యాయము. అప్పుడు ఏపీ సీఎం జగన్కు కేసీఆర్ సహకరించారు. ఇప్పుడు మాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోము. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. బోర్లా పడుతున్న రైతు, పంటలు కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట, అదనంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి, అయినా ప్రయోజనం లేక దిగాలు. చూడు, పూడికి తీతకు 70,000 ఫలితం శూన్యము. వాటర్ నీళ్లు లేక రైతులు పూడికలు తీస్తారు కదా మట్టిని, అది తీసినా కూడా నీళ్లు పడట్లేదని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారట. ఎక్కడది అంటే నిజామాబాద్, మహబూబాబాద్, నల్గొండ ఆ ఏరియాలలో. వెబ్సైట్ నోటిఫికేషన్ జారీ. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల సేకరణ. వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిన JNTUH స్నానికేతర కోటాపై ప్రవేశాలకు నేటికి నిర్ణయము. ఇది ఉందండి ఫస్ట్ పేజీ, చూద్దాం సెకండ్ పేజీలో ఏమన్నా ఉందేమో. సెకండ్ పేజీలో 23న యాదగిరిగుట్టకు సీఎం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాలయంలో ఈ నెల 23న జరిగే స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎంని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. అది హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రధాన కన్వెన్షన్లో గురువారం రాత్రి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత విజయ్ ప్రసాద్ కొనిగంటి దంపతుల కుమార్తె మానస నరేష్ల వివాహ సందర్భంగా వధువులు శుభాకాంక్షలు తెలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎంను కదిలించిన రాకేష్ దీనగాథ. బాధితునికి ఉచిత వైద్యం సహా అన్ని విధాల అండగా నిలవాలని అధికారులకు ఆదేశము. ఈనాడ కథనానికి స్పందన. చూడండి ఆ పిల్లోడు పరిస్థితి. షెడ్డు నుంచి భవనంలోకి దాజీనగర్ బడి ఇబ్బందుల దూరం, సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగము. అది చూడండి. అదండి ఈనాడు తెలంగాణ, ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం, ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం, ఏముందో చూద్దాం. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ప్రధాని మోడీతో కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా సీఎంలు ప్రమాద్ సోంతు, రేఖా గుప్తా, మోహన్ యాదవ్, మోహన్ చరణ్ తదితరులు. చూడండి, నిన్న ఢిల్లీలో రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మోడీతో కూడా కలిశారు. కలిసి మిర్చి రైతులను ఆదుకోండి, ఎగుమతులను ప్రోత్సహించాలి, చంద్రబాబు వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి. నేటి ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి సమావేశము. జల్ జీవన్ మిషన్కు మరో 54,000 కోట్లు ఇవ్వండి, కేంద్ర జలశక్తి మంత్రికి వినతి. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా పటాభిషేకం. హిమాలయాలకు వెళ్తున్నారా ఏంటి, పవన్ కళ్యాణ్తో మోడీ సరదా సంభాషణ. చూడండి, మోడీ గారు పవన్ కళ్యాణ్తో సరదాగా అన్నాడంట, హిమాలయాలకు వెళ్తున్నారా అని. ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ది రాజద్రోహమే, ఆయన దారిలోని మరికొందరు అధికారులు, గత యజమానాన్ని కాపాడే ప్రభుత్వము, సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇది ఫైబర్ నెట్ అంటేనే అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది ఈ ఫైబర్ నెట్ సంస్థ చైర్మనే. కేసు పెడితేనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈ ఫైబర్ నెట్ ఎలా వాడుకున్నారంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరినీ, ఇళ్లలో పనిచేసే వాళ్ళను అందరినీ ఆ ఫైబర్ నెట్ కింద జీతాలు ఇచ్చారు. వీడు పనికిరానోడు ఉన్నాడు కదా రాంగోపాల్ వర్మ, వాడు సినిమా తీస్తా అంటే కూడా వానికి కావాల్సిన డబ్బులు కూడా ఈ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు ఇప్పించారు. ఈ ఫైబర్ నెట్ని అందరూ అన్ని విధాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాడుకునింది. వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళను అందరినీ ఉద్యోగాలను పెట్టుకొని
దీని ద్వారా డబ్బులు కూడా ఇచ్చారు. ఆఖరికి రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాకు కూడా ఈ ఫైబర్ నెట్ ద్వారానే డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవీ రెడ్డి గారు చూసి ఏంది జీతాలు ఏంది, ఇదేంది, రూపాయి ఆదాయం లేదు, దీని మీద ముందున్న అధికారులు, ఈ ఫైబర్ నెట్ ఇప్పుడున్న వాళ్ళు ముందు ప్రభుత్వంలో ఉండే అధికారులను కాపాడడానికి మీరు ఉన్నారని చెప్పి నిన్న సీరియస్ అయ్యిండు. ఏమైందో చూద్దాము. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండి దినేష్ కుమార్ కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు కావడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశాలను అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చే 9 నెలలైనా సంస్థలో పురోగతి లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. చైర్మన్గా నేను సంస్కరణలు తీసుకొచ్చిన ఆదాయం పెరగలేదు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఒక్కరోజైనా దినేష్ కుమార్ వీటిపై సమీక్షించారా అని నిన్న జీవీ రెడ్డి గారు గట్టిగానే ఇచ్చారు. ఎందుకంటే 9 నెలల నుంచి ఏమి చేయక జీతాలు ముందున్న గవర్నమెంట్ ఎలా చేశారో సేమ్ ఇప్పుడు ఉండేది కూడా 9 నెలలైనా అదే చేస్తున్నారు. ఢిల్లీలో వైభవంగా రేఖా గుప్తా పటాభిషేకం. విద్యుత్ ఛార్జీలు పెరగవు, పెంపు లేకుండా నూతన టారిఫ్, డిస్కమ్ల ఆదాయం లోటు 12,632 కోట్లు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా భరించనున్న ప్రభుత్వము. నూతన టారిఫ్ను ప్రకటించిన ఏపీ ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ చూడండి, విద్యుత్ ఛార్జీలు పెంచరంట, పెంచకన్నానే ఆ లోటు ఉండే ఆ డిస్కమ్ల ఆదాయం లోటుని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందంట. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా చూస్తే సాక్షి చూద్దాం ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే కిక్కుండే పేపర్ కదా, సాక్షి చూడాలి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారు. భారత ఓటర్ల సంఖ్యను పెంచే ఉద్దేశంతో నిర్వహించే కార్యక్రమాలకు గత బైడెన్ ప్రభుత్వము $2.1 కోట్ల ఆర్థిక సహాయం వెనుక మరేదో కుట్రాకోణం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చూడండి, హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ. ఒక హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై లోక్పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అది చూడండి, మార్గదర్శ మోసాలు కేసు మూత. బాబు డైరెక్షన్లో ఒకసారిగా ప్లేట్లు ఫిరాయించిన సిఐడి. 50 కోట్ల మార్గదర్శ ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తులతో ఇప్పటికే అప్పీల్ ఉపసంహరణ. ఈ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు, దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సేకరించవన్నీ నేరాన్ని నిరూపించలేదు, ఇందువల్ల ఇంకా ఈ కేసును మూసేయవచ్చు. మూసవేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం. ఈ నివేదిక దాఖలను అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సిఐడి తుది నివేదిక సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతులు. మార్గదర్శిని చిట్ ఫండ్ అక్రమాలు శాశ్వతంగా సమాధి అయినట్టే. అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కారు. రాజగురువుపై బాబు రాజభక్తి. ఇటు అక్రమ డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు వైఖరి. ఇటు మార్గదర్శిని ఇటు చిట్ ఫండ్కు అనుకూలంగా ఏపీ హైకోర్టులో సిఐడి ద్వారా అఫిడేట్. చూడండి, కేసు మూసేస్తున్నారు. ఇదంతా బాబు డైరెక్షన్లో మార్గదర్శిని చిట్ ఫండ్ది కేసు మూసేస్తున్నారు. సిఐడి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తుందని ఈ సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ రాశారు. ఏంది, మార్గదర్శిని మోసాలు కేసు మూత అని రాశారు. ఇంకా పన్నులన్నీ టీడీపీ వారికే ఇవ్వండి. హలో కమిషనర్ గారు, కార్పొరేషన్లో పన్నులన్నీ మన వారికే ఇవ్వండి. నేను మనిషిని పంపుతున్న పన్నులు అతనికి అప్పగిస్తే అతను పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తారని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ను మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్లు తెలిసింది. చూడండి, లోకేష్ గారు ఫోన్ చేసి పన్నులన్నీ మా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినట్టు రాశారు. సాక్షి పేపర్ కదా, అట్నే రాస్తారు.
పరీక్ష కాలం ఇంటర్ నుంచి సెట్స్ వరకు వరుసగా వార్షిక పరీక్షలు, అన్ని పరీక్షలు కలిపి 24,50,00,000 మంది విద్యార్థులు. మార్చి 1 నుంచి జూన్ 3వ వారం వరకు ఎగ్జామ్స్. 1 నుంచి ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు 10,59,00,000 మంది. 10,59,000 మంది. మార్చి 17న 10th ఎగ్జామ్స్ రాసేవారు 6,49,000 మంది. ఆ తర్వాత పలు ప్రవేశ పరీక్షలు. ఇంకా గ్రూప్ 2కు పటిష్ట ఏర్పాటు. ఈ నెల 23న జరిగిన ఏపీఎస్ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష నిలిపేయలేము హైకోర్టు. రేఖా గుప్తా అనే నేను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మంత్రులుగా 6 ఎమ్మెల్యేలు ప్రమాణం. రామ్లీలా మైదానంలో పండగ వాతావరణం. హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అది మిర్చి సేకరణలో సమస్యలున్నాయి. సీఎం చంద్రబాబు పొంతనలేని సమాధానాలు. రాష్ట్రంలో మిర్చి రైతు ఆర్థిక సమస్యల సుడిగుండంలో కూరకపోయి బాధలు పడుతూ ఉంటే వారిని రక్షించే విషయంలో ఒక నిర్దిష్ట విధానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతుంది. కేంద్రము లేదా రాష్ట్రము నేరుగా సేకరణ చేస్తుందా అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా పొంతనలేని జవాబిచ్చారు. అది చంద్రబాబు నాయుడుది. వాళ్ళు కావాల్సిందే అక్కడ రాసుకుంటారు, ఆయన పూర్తిగా రాసింది రాయరు. ఎందుకంటే ఇంకా అదే కదా సాక్షి పేపర్ అంటే వాళ్ళకే. ఇంకా చూద్దాం. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. పాల వలస కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వచ్చిన వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అశేష జన సందోహంలో ఒక భాగము. చూడు, విపరీతమైన జనం. ఆ చిన్న ఊరైనా కూడా జనం ఎక్కువ వచ్చేస్తారు. జగన్ అంటే అంత అభిమానం. రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్ ఎందుకు? మీ లేఖలోనే మిర్చి గరిష్ట ధర 27,000 పలికిందని చెప్పడం అవాస్తవం కాదా? నేడు పెట్టుబడి ఖర్చులకు 1,00,000 అయితే నేడు 1,50,000 అవుతుంది. ధరలు పడిపోవడంతో ప్రతి రైతు 1,00,000కు పైగా నష్టపోయారు. ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద దోష వెళ్తున్నారు. దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదు. గవర్నర్ జస్టిస్ నజీర్ ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరాము. గుంటూరులో జగన్ భద్రత తొలగించడంపై గవర్నర్ ఆశ్చర్యపోయారు. విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉన్న మాజీ సీఎంకు భద్రత ఇవ్వాలి. విజయవాడలో సంగీత విభావారికి కోడ్ వర్తించదా? శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వినతి పత్రం అందిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ జగన్ పర్యటనలు లేని వారిపై కేసులు. మిర్చి యార్డుకు రాని పేర్ని నానిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. అన్నదాతలతో జగన్ మాట్లాడితే కోడ్ ఉల్లంఘన ఎలా అవుతుంది? జగన్ పర్యటనలో అడుగడుగున భద్రత వైఫల్యం. Z+ కేటగిరీ భద్రత ఉన్న జగన్కు తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయని పోలీసులు ట్రాఫిక్ను సైతం నియంత్రించిన వైనము. ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో ఇదే రాశారు. పరీక్షల సమరం, యుద్ధ వీరులు 25 లక్షలు, తెర వెనుక సైన్యం మరో 1 కోటి. మార్చి నుంచి జూన్ వరకు పరీక్షలు అని రాశారు. నెక్స్ట్, మార్గదర్శి మోసాల కేసు మూత. బాబు డైరెక్షన్లో ఒకసారిగా ప్లేట్ ఫిరాయించిన సిఐడి. 50 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తిపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీల్ ఉపసంహరణ. ఇది మార్గదర్శి గురించి రాశారు. కృష్ణా జలాలపై సర్కారు మొద్దు నిద్ర. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నా పట్టింపు లేదు. సాగర్ కుడికాలం నుంచి ఏపీకి రోజుకు 10,000 క్యూసిక్లు. ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు. తరలించిన 657 టీఎంసీలు. రాష్ట్రానికి రావాల్సింది 304 టీఎంసీలు. వాడింది 220 టీఎంసీలు. కళ్ళు తెరవకపోతే తెలంగాణలో సాగునీటికి తీవ్ర సమస్య. ఈ హరీష్ రావు గారు జగన్ ఉన్న 5 ఏళ్ళు ఆ బుద్ధి ఏం మాట్లాడలేదు. ఇద్దరు అలేం బలేమని తిన్నారు, తిరిగారు. ఇప్పుడు
అప్పుడే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకుపోతుంది, అది తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ మీద పడడం తప్ప నిన్న కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీకు రాజకీయ మనుగుడే లేదు. ఏదో ప్రాంతం డెవలప్మెంట్ కోరుకోవాలి కానీ వాళ్ళు ఇట్ట చేస్తున్నారు, అట్ట చేస్తున్నారు. మీరు 10 ఏళ్ళు ఉంటారు కదా, మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణాలో అన్యాయము. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఏపీ తెలంగాణకు 512.299 టీఎంసీల కోటాను అంగీకరిస్తూ నేటి పాలకుల సంతకం చేశారు. పోతిరెడ్డి సామర్థ్యం పెంపునకు సహకరించారు. నాగార్జున సాగర్ సగభాగాన్ని ఏపీకి అప్పగించి వెళ్తారు. ఇప్పుడు దుష్టపాలనలో మా ప్రభుత్వాన్ని అప్రమత్త పాలు చేశారు. చూడండి, అప్పుడు జగను మీరు ఇద్దరు కలిసిమెలిసి మీరు చేసిందే అనే వార్త సాక్షిలో రాయలేదు. ఎందుకంటే అది వాళ్ళిద్దరు అప్పుడు 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ 5 ఏళ్ళు జగన్తో కలిసిమెలిసి ఉన్నారు. అప్పుడు నీటిపారుదల అంతా అప్పుడు ఏమి ఇబ్బంది బాగాలేదు. ఇప్పుడు వచ్చేవాడికి నీటిపారుదల గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం. ముగిసిన పెద్దగుట్ట జాతర. లింగమంతుల స్వామికి 5 రోజుల పాటు మొక్కులు చెల్లించుకున్న లక్షలాది మంది భక్తులు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతర విజయంతము. యాదగిరి క్షేత్రంలో సూత్ర పారాయణాలు. ఘనంగా మహాకుంభాభిషేక సంప్రోత్సవ మహోత్సవము. నెమ్మదిగా జీర్ణమయ్యే 2 ప్రత్యేక వరి వంగడాలపై ఇరిగురి. తెల్ల బియ్యం తిన్నా షుగర్ పెరగదు. చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాను రద్దు చేస్తాము. ఇది హైడ్రా గురించి కూడా రాశారు. ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏముందే చూద్దాం. ఫస్ట్ సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జిఎస్టీ కుంభకోణంలో ఫారెనిక్స్ ఆడిట్ నివేదిక సిద్ధము. అది స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అనేది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్తో సహా 4 అధికారుల ఫోన్లు స్వాధీనము. స్పెషల్ ఇరిగేషన్స్ వాట్సాప్ గ్రూపులోని సందేహాలు. మొత్తము 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ. అది చూడండి, జిఎస్టీ కుంభకోణంలో సోమేష్ కుమార్ ఆదేశించారు, వాళ్ళు పాటించారంట. 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ చేశారంట. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ. లేఅవుట్లది అది రాశారు. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారము. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండు. కేసు దర్యాప్తు సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్లు అంగీకరించారు, పరారీలో 2. చూడండి, రాజలింగమూర్తి హత్య. రాజలింగమూర్తి ఎవరో తెలుసా? ఆయన కేసీఆర్ మీద కేసు వేశాడు. ఏది కాళేశ్వరంలో ప్రాజెక్టు గురించి కేసీఆర్ మీద, హరీష్ రావు గారి మీద. ఆయన్నే మొన్న బండి మీద వస్తా అంటే ఎవరో చంపేశారంట. అది చంపేసింది. ఇప్పుడు వాళ్ళ భార్య ఏమంటుందంటే కేసీఆర్ కుటుంబం హత్య చేయించారు, బీఆర్ఎస్ నేతలే నన్ను చంపించారు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దీన్ని పాత్రధారుడు అని వాళ్ళ భార్య అంటుంది. కోమటిరెడ్డి బీఆర్ఎస్ సంబంధము అని వెంకటరమణారెడ్డి అంటున్నాడు. మంత్రి కోమటిరెడ్డి కూడా దీని మీద అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరా తీస్తున్నారు. ఏమి దీని పరిస్థితి కనుక్కున్న తర్వాత ఏమన్నా చేస్తారేమో. పట్టణాల్లో నీటికి కటకట. తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి వెద్దడి. సన్నగా కుళాయి నీరు, ఒట్టిపోయిన బోర్లు, 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భాలు. ఏసీలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండు. లీకేజీలతో నల్లల నుంచి కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్న అధికారులు. చూడండి, పట్టణాల్లో నీటి కటకట అంట. అశ్లీల యూట్యూబ్ ఛానళ్లకు తొలగిస్తాము. పోలీసు శాఖలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ. ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ అంట. అది
భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యము, ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వము. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఏం రాశారు ఏమి. రైతన్నపై ఫోకస్, మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు నేడు అస్థినాలో కీలక భేటీ. ధరల స్థిరీకరణ, ఎగుమతి సమస్యలపై కీలక నిర్ణయం ఏడుబడే అవకాశము. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చి అన్నదాతల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి. అది కరెంటు ఛార్జీలు పెంపు లేదు, ఆ నిషేధం చెల్లదిక. 22A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి. మొత్తం సర్వే నెంబరు నిషేధ జాబితాలో వద్దు, ప్రైవేటు భూములకు సర్వే సబ్ డివిజన్ చేయాలి. అది ఐఏఎస్ది దినేష్ కుమార్ది రాజద్రోహము. ఎండీగా అయిన తీరులో ఫైబర్ నెట్కు 100 కోట్లు నష్టము. జీవీ రెడ్డి. హైకోర్టులో వంశీకి షాక్. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. వంశీ కారులో సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చాక బెజవాడ నుంచి హైదరాబాద్కు, ఆ మరుసటి 2 కార్లతో విశాఖకు తరలింపు. సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషిస్తున్న పోలీసులు. చూడు, సేకరించిన సాక్ష్యాధారాలు నేర నిరూపణకు సరిపోవు. మార్గదర్శక కేసులో సిఐడి కౌంటరు. జోనల్ వారిగా భోజనం మెను. వేసవి సెలవుల వరకు పాఠశాలలో ట్రయల్ రన్ను. అది పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ. కూటమాయంలో అందుకున్న నిధులు, ఒడిబడిగా సాగుతున్న అభివృద్ధి పనులు. జగన్ పాలనలో పల్లెల సొమ్ము విద్యుత్తుకు ఇష్టారంగా పల్లె నిధులు దారి మళ్లింపు. ఆర్థిక సంఘం ఇచ్చే సొమ్ములు ఉచితాలకు. తాము అధికారంలోకి వస్తే పల్లె నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తామన్న కూటమి. పగ్గాలు చేపట్టాక సర్పంచుల ఖాతాలకు జమ. చూడండి, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలను చాలా గొప్ప చేసి పెట్టాడు. ఏమనంటే సర్పంచులు డమ్మీలు చేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సొమ్మును మళ్ళీ సర్పంచుల ఖాతాలకు మళ్ళీ ఇచ్చు పంచాయతీలకు డెవలప్మెంట్కు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదేనండి 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.